డిసెంబర్ మాసమంతా కూడా మీ కృపతో నింపబడినట్లుగా మాకిచ్చిన ఈ ఆశీర్వాదకరమైనటువంటి సమయమును బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. వాక్య ధ్యానము ద్వారా మా ప్రభువా మేము కొనసాగుతూ ఉంటుండగా నీ మాటలు మాకు వినిపించండి. నీ మాటల్లో ఉన్నటువంటి బలమును, నీ మాటలో ఉన్నటువంటి శక్తిని, నీ మాటలో ఉన్నటువంటి నెమ్మదిని, నీ మాటలో ఉన్నటువంటి ఆదరణను వినుచున్న ప్రతి బిడ్డ కూడా పొందుకున్నట్లుగా నూతన శక్తినిచ్చి మీరు నడిపించమని వాక్యమైన దేవా మాతో మీరు మాట్లాడి మా హృదయాలను తండ్రి ధైర్యపరుస్తూ విశ్వాసములో స్థిరపరచమని నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. మంచిది. ఈ యొక్క చదువుకున్నటువంటి లేఖన భాగాన్ని మనము చూసినట్లయితే, కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గురించిన మాట వలన కలుగును. ప్రతి బిడ్డ కూడా ఉంటుంది. విశ్వాసము అనగా దేవుని యందు మనకున్నటువంటి నమ్మకము, దేవుడు మన జీవితాలను నడిపిస్తాడనేటువంటి నమ్మకము. దేవుడు మన జీవితాల్లో ఎలాంటి సమస్యలు వచ్చినా వాటన్నిటిని కూడా జయించడానికి కావలసినటువంటి శక్తిని అనుగ్రహిస్తాడు అనేటువంటి విశ్వాసముతో ముందుకు కొనసాగుతున్నటువంటి వారమై ఉన్నాం. అందుకనే విశ్వాసమే మన ఆధారము, విశ్వాసమే మన యొక్క పునాది. విశ్వాసం అనేది లేకుండా దేవునికి మనం ఇష్టలై ఉండుట అసాధ్యము. దేవుని నమ్మినటువంటి ప్రతి బిడ్డకు ఉండవలసినటువంటి మొదటి లక్షణము ఏమిటి అంటే విశ్వాసము. ఆయన యొద్దకు వచ్చేటువంటి వారు దేవుడు ఉన్నాడు అని నమ్మాలి, ఆ దేవుడు గొప్ప కార్యము చేస్తాడని నమ్మాలి, శ్రమల నుంచి ఆ దేవుడు అవమానములో నుంచి తప్పిస్తాడని నమ్మాలి, ఆ దేవుడు అనారోగ్యముల నుంచి విడిపిస్తాడు అని నమ్మాలి. అలాంటి గొప్ప విశ్వాసము మన జీవితంలో ఉన్నప్పుడు దేవుడు చేసేటువంటి అద్భుత కార్యములను మనం చూడగలుగుతాం. దేవుడు పలికేటువంటి అద్భుతమైనటువంటి మాటలు మన జీవితాన్ని నడిపిస్తాయి. అందుకే విశ్వాసం అన్నది చాలా ప్రాముఖ్యమైనది. విశ్వాసములో మనం నడిచినప్పుడే దేవుని బిడ్డలముగా దేవుని యొక్క ఆశీర్వాదాలను మనం అనుభవించగలుగుతాం. మరి ఆ విశ్వాసము మనకు ఎలా వస్తుంది? ఆ విశ్వాసము మనకు ఎలా కలుగుతుంది? ఆ విశ్వాసమును నీవు ఎలా సంపాదించుకోవాలి అంటే, పౌలు గారు తెలియజేస్తున్నటువంటి మాట ఏమిటంటే, వినుట వలన విశ్వాసము కలుగుతుంది. ముందుగా నీవు దేవుని మాటను వినాలి, క్రీస్తు యొక్క మాటను వినాలి. అందుకని ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు, క్రీస్తును గురించినటువంటి మాట వలన నీకు విశ్వాసం కలుగుతుంది అన్నాడు. క్రీస్తును గురించినటువంటి మాట మనము ఉదయకాలము లేచిన దగ్గర నుంచి తిరిగి మనము రాత్రికాల సమయంలో పడుకున్నంత వరకు కూడా ఏదో ఒక మాటను మనం వింటూ ఉంటాం. ఒకసారి మనము గనక ఆలోచన చేసుకున్నట్లయితే ఈ 12 గంటలు లేదా 13 గంటల సమయములో ఒక వ్యక్తి ఎక్కువగా ఏ మాటలను వింటున్నాడు అంటే వ్యర్థమైనటువంటి మాటలనే వింటున్నాడు, పనికి రానటువంటి మాటలను వింటున్నాడు, జీవితాన్ని పెడద్రోవన పట్టించేటువంటి మాటలే ఎక్కువ ఒక మనిషి వింటున్నాడు. అయితే వాటన్నిటిలో కూడా
నీవు ఒక మనిషిని కోరుకొని లేదా మనిషిని గ్రహించినట్లయితే అప్పుడు నీ జీవితం అన్నది సాఫీగా సాగుతూ ఉంటుంది. మరి మంచి మాటలు ఎక్కడ ఉన్నాయి అని ఆలోచన చేస్తే దేవుని వాక్యం సెలవిస్తున్నటువంటి మాట ఏంటంటే, క్రీస్తును గురించినటువంటి మాటే అది విలువైనటువంటి మాట, మంచి మాట. నీ జీవితానికి అది ఎంతగానో విలువను కలుగజేసేటువంటి మాట అని తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు ఎన్ని మాటలు విన్నా వ్యర్థము, కానీ క్రీస్తును గురించినటువంటి మాటలు నువ్వు విన్నప్పుడు ఆ మాటలు నిన్ను ఫలింపజేస్తాయి. ఆ మాటలు నిన్ను నిత్య జీవంలోనికి నడిపిస్తాయి. ఆ మాటలు నిన్ను ఆశీర్వాదంలోనికి నడిపిస్తాయి. ఈనాడు ప్రజలందరూ కూడా కోరుకునేటువంటిది ఏమిటి అంటే, నేను ఆశీర్వదించబడాలి అని కోరుకుంటూ ఉన్నారు. నేను సమృద్ధిగా జీవించాలని కోరుకుంటూ ఉన్నారు. నా పిల్లలు సమృద్ధిగా ఉండాలని కోరుకుంటూ ఉన్నారు. ఇదిగో నేను ఈ లోకంలో జీవించినంత కాలము శ్రమలు నా దరికి రావద్దు అనుకుంటున్నారు. లేదా ఒకవేళ శ్రమలు కలిగినా కూడా ఆ శ్రమలు జయించగలిగినటువంటి ఆ యొక్క సామర్థ్యము నాకు కావాలి, ఉండాలి అనేటువంటి ఆశ కలిగి మానవుడు జీవిస్తూ ఉన్నాడు. కానీ చాలామంది ఆ శ్రమలను జయించలేనటువంటి వారు ఉన్నారు. ఎందుకు అంటే వారిలో క్రీస్తుని గురించినటువంటి మాట వినకపోవడము వల్ల. అందుకని క్రీస్తుని గురించినటువంటి మాట మనం ఎప్పుడైతే వింటామో ఆ మాట ద్వారా ఎన్ని శ్రమల్లోనైనా కూడా మనకు జీవించగలిగినటువంటి శక్తి దేవుడు అనుగ్రహిస్తాడు. ఎలాంటి భయంకరమైనటువంటి పరిస్థితులు మనకు ఉన్నప్పటికీ, ఎంత నిందింపబడుతున్నప్పటికీ, ఎంతగా శోధింపబడుతున్నప్పటికీ దేవుని యందు మనము నిలకడగా ఉండేటువంటి కృప దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. అందుకనే విశ్వాసివైనటువంటి నీ జీవితంలో మొట్టమొదటిగా నీకు ఉండవలసినటువంటి లక్షణం ఏంటంటే వినడము ఉండాలి. దేవుని వాక్యమును నువ్వు వింటూ ఉన్నప్పుడు ఆ శక్తి నీకు అనుగ్రహించబడుతుంది. దేవుని వాక్యం వద్దకు వస్తున్నప్పుడు ఆ కృప నీకు దొరుకుతుంది. తద్వారా నీ జీవితంలోనికి ఎన్ని కష్టములు వచ్చినా కూడా వాటిని యేసు వైపు చూస్తూ వాటిని జయించగలుగుతావు. హల్లెలూయా. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరుస్తాం. దేవుడు నిజంగా ఎంత ప్రేమ కలిగినటువంటి వాడు అంటే, ఆయన మాటలు విన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఆయన తన కృపచేత నింపుతాడు, తన ప్రేమ చేత నింపుతాడు. ఎలాంటి వారైనా కూడా, వారిలో ఎంత దోషమున్నా కూడా, వారిలో ఎలాంటి పాపమున్నా కూడా వాటన్నిటిని కూడా క్షమించేటువంటి దేవుడు మన దేవుడు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ వాక్యం వింటున్నటువంటి నీవు ఈ రాత్రికాల సమయంలో దేవుని మాటను వినడానికి ఒక మంచి తీర్మానం చేసుకోవాలి. అది ఏ సమయమైనా కావచ్చు, నువ్వు ఉన్నటువంటి చోటు ఎలాంటిదైనా కావచ్చు, నువ్వు చేస్తున్నటువంటి పని ఎలాంటిదైనా కావచ్చు. కానీ నువ్వు దేవుని వాక్యమునకు ప్రాముఖ్యత ఇచ్చినప్పుడు అక్కడ నుండి నీ జీవితము క్రొత్తగా మార్చివేయబడుతుంది. నూతన మేలు నీ జీవితంలో నువ్వు చూస్తావు. నూతనమైనటువంటి మార్గములో నువ్వు నడవడానికి అప్పుడు ఇష్టపడతావు. అందుకనే పౌలు గారు చక్కగా తెలియజేస్తూ ఉన్నారు, వినుట నేర్చుకోవాలి. వినుటకు ఓపిక ఉండాలి, వినుటకు సమయాన్ని ఇవ్వాలి, వినుటకు గ్రహించుటకు ఇదిగో నీవు నిదానించి ఉన్నప్పుడు, నీవు దేవునితో ఒక సంబంధాన్ని కలిగి ఉన్నప్పుడు నీ జీవితము అనేది అది దేవుని యొక్క ప్రేమలో చక్కగా ఎదిగేటువంటి జీవితంగా దేవుడు చేస్తాడు. బైబిల్ గ్రంథములో మనం చూసినట్లయితే, పరిశుద్ధ బైబిల్ గ్రంథములో రోమీలకు రాసినటువంటి పత్రిక ఒకసారి చూద్దాం. రోమీలకు రాసినటువంటి అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 11వ వచనంలో మనం చూసినట్లయితే అక్కడ ఒక స్త్రీ కనబడుతూ ఉంటుంది. ఈ స్త్రీ ఎలాంటిది అంటే, రోజు వ్యాపారము చేస్తే కానీ తన యొక్క కుటుంబము నడిపించుకోలేదు. రోజు ఆమె పని చేస్తేనే కానీ తన కుటుంబాన్ని పోషించుకోలేదు. అంటే ఆమె లేచిన దగ్గర నుంచి పడుకునేంత వరకు కూడా పని చేసేటువంటి అలవాటు కలిగినటువంటి స్త్రీగా మనం చూస్తూ ఉన్నాం.
ఈనాడు ప్రతి మానవుడు కూడా అహర్నిశలు కూడా పనిలో కొనసాగుతూ ఉన్నాడు, కానీ వారి యొక్క ఉద్దేశము నెరవేర్చబడట్లేదు. వారికి వస్తున్నటువంటి సంపద ద్వారా ఏమాత్రం కూడా వారు నెమ్మది పొందుకోలేకపోతూ ఉన్నారు. అయితే ఇక్కడ ఉన్నటువంటి స్త్రీ, ఆమె దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి స్త్రీగా చూస్తూ ఉన్నాం. పౌలు గారు త్రోయాను విడిచి ఒక ప్రాంతమునకు ఆయన వచ్చాడు. ఆ ప్రాంతములకు వచ్చినప్పుడు అక్కడ వాక్యము వినడానికి వచ్చినటువంటి స్త్రీలను ఆయన చూశాడు. దేవుని వాక్యము వినడానికి వచ్చినటువంటి ఒక జన సమూహాన్ని ఆయన చూశాడు. చూసి పౌలు గారు ఏం చేశాడంటే, అక్కడ ఉన్నటువంటి వారందరికీ కూడా దేవుని యొక్క మాటను చెప్పడానికి ఇష్టపడ్డాడు. ఒక క్రైస్తవునిగా, దేవుని బిడ్డగా నీవు ఎక్కడికి వెళ్ళినా కూడా దేవుని మాటలు మాట్లాడాలి. నువ్వు ఎక్కడికి వెళ్ళినా కూడా దేవుడు నీ జీవితంలో ఏ మేలైతే చేశాడో, ఏ విధంగానైతే నిన్ను రక్షించుకున్నాడో, ఏ విధంగా దేవుని ప్రేమను మానవుల ఎడల కుమరిస్తూ ఉన్నాడో, దేవుని ప్రేమను అనుభవించడము ద్వారా నీ జీవితం ఎలా మార్చబడ్డదో అట్టి సాక్ష్యాన్ని నీవు ప్రతి చోట కూడా పంచుకోవాలి. పౌలు గారు కూడా తన జీవితంలో దేవుడు చేసినటువంటి మేలును, దేవుని యొక్క గొప్పతనమును, దేవుని యొక్క మంచి వార్తను పౌలు గారు తెలియజేస్తూ ఉన్నారు. చూడండి, అక్కడ మనం చూసినట్లయితే మాసిదోనియా దేశంలో ఆ ప్రాంతమునకు అది ముఖ్య పట్టణమును, రోమీల ప్రవాస స్థానమునై ఉన్నది. మేము కొన్ని దినములు ఆ పట్టణంలో ఉంటిమి. 13వ వచనం, విశ్రాంతి దినమున గవిని దాటి నది తీరమున ప్రార్థన జరుగుననుకొని అక్కడికి వచ్చి కూర్చుండి కూడి వచ్చిన స్త్రీలతో మాట్లాడుచుంటిమి. కూడి వచ్చినటువంటి స్త్రీలు ఈనాడు సంఘాల్లో కానీ ఎక్కడ మీటింగ్లలో కానీ దేవుని యొక్క వాక్యం వినడానికి ఎక్కువగా ఆశ చూపేది ఎవరు అంటే స్త్రీలు ఎక్కువగా ఆశ చూపెడుతూ ఉన్నారు. ఎందుకు అంటే స్త్రీలలో ఆ భక్తి భావం ఉంది, స్త్రీలలో విశ్వాసం ఉంది. స్త్రీలు తమ కుటుంబాన్ని కట్టుకోవడానికి దేవుడు సహాయము చేస్తాడు అనేటువంటి విశ్వాసం ఉంది. దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని మాటను వింటే నా కుటుంబాన్ని నేను కట్టుకుంటాను అనేటువంటి విశ్వాసము స్త్రీలకు ఉంది గనక స్త్రీలు ఎక్కువగా దేవుని మాటలు వినడానికి ఇష్టపడుతూ ఉన్నారు. అలాగే ఇక్కడ స్త్రీలందరూ కూడా వచ్చి అక్కడ దేవుని మాటలు వినడానికి వారు ఆసక్తి పరులై కూర్చున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలాంటి సమయంలో పౌలు గారు అక్కడికి వచ్చాడు. వారందరినీ కూడా చూసి ఆయన మాట్లాడడం మొదలుపెట్టాడు. దేవుని మాటలు తెలియజేస్తూ ఉన్నారు. దేవుడు ఎలాంటి వాడో తెలియజేస్తూ ఉన్నాడు. దేవుని గురించినటువంటి మాటలు వారికి చక్కగా ఆయన వివరిస్తూ ఉన్నప్పుడు ఏం జరిగింది అంటే, అప్పుడు అక్కడ 14వ వచనం ఒకసారి చూడండి. అప్పుడు లూదియాను దైవభక్తి గల ఒక స్త్రీ వినుచుండెను. హల్లెలూయా. ఎందుకు ఒక స్త్రీ అని అక్కడ రాయబడ్డది? అక్కడ ఎంతమంది స్త్రీలు ఉన్నారు? చాలామంది స్త్రీలు ఉన్నారు. మరి చాలామంది స్త్రీలు ఉన్నప్పుడు ఒక స్త్రీ అనేటువంటి మాటను ఎందుకు అక్కడ వాడుతూ ఉన్నాడు? లూదియా అనేటువంటి స్త్రీనే ఎందుకు అక్కడ ప్రాముఖ్యంగా ఎత్తి చూపెడుతూ ఉన్నాడు? కారణం ఏంటి అంటే, ఎంతోమంది అక్కడ ఉన్నప్పటికీ, ఎంతోమంది దేవుని వాక్యము వినబడుతున్నప్పటికీ, ఎంతోమంది దేవుని వాక్యం వినాలని వచ్చినప్పటికీ అక్కడ జాగ్రత్తగా వినేటువంటి వారు, భక్తితో వినేటువంటి వారు ఎంతమంది ఉన్నారు అంటే ఒక్కరే ఉన్నారు. హల్లెలూయా. ఈ రాత్రికాల సమయంలో వాక్యం వింటున్నటువంటి ప్రియ సహోదరి సహోదరుడా, ఆ ఒక్కరిలోనూ ఉన్నావా? ఆ ఒక్కదానిలోనూ ఉన్నావా? జ్ఞాపకం చేసుకోవాలి. లూదియా ఈమె ఊదారంగు పొడి అమ్ముకునేటువంటి స్త్రీ. తన వ్యాపారం ఏంటిది అంటే రంగు పొడులు అమ్ముకొని బ్రతికేటువంటి స్త్రీ. ఆమెకు వచ్చేటువంటి ఆదాయము చిన్నది.
ఆమె చాలా గంటలు కష్టపడితే కానీ ఆమె కుటుంబాన్ని పోషించుకోవడానికి తగిన ఆదాయం ఆమెకు రాదు. అలాంటి స్త్రీకి భక్తి అన్నది ఉన్నదట. ఆమె దేవుని మాటలు వింటున్నప్పుడు భక్తి కలిగి చాలా ఆసక్తితో దేవుని మాటలు విన్నది. హల్లెలూయా. ఈనాడు నీవు కూడా దేవుని సన్నిధికి వచ్చి దేవుని మాటలు వింటున్నప్పుడు చాలా జాగ్రత్తగా దేవుని మాటలు వినగలగాలి. దేవుని మాటలను జాగ్రత్తగా వినగలిగితే ఆ మాటలు నీ హృదయంలో ఫలిస్తాయి. ఆ మాటను బట్టి నీ కుటుంబము నడిపించబడుతుంది, నీ కుటుంబము ఎదుగుతుంది, నీ కుటుంబములో ఎలాంటి శోధనలు కూడా రాకుండా దేవుని యొక్క కంచె అన్నది కాపుదలగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి స్త్రీలందరిలో కూడా లూది అనేటువంటి స్త్రీ చాలా జాగ్రత్తగా వింటుంది. ఆమెకు పెట్టబడినటువంటి పేరు ఏమిటి అంటే దైవ భక్తి గల స్త్రీ అని రాయబడ్డది. ఈ స్త్రీ ఎలాంటిదట? ఎలాంటి స్త్రీ? దైవ భక్తి కలిగినటువంటి స్త్రీ. అక్కడ ఉన్నటువంటి స్త్రీలందరిలో ఈమె ప్రత్యేకించబడ్డది అంటే కారణం ఏంటంటే దేవుని మాటలు వినాలనేటువంటి తపన, దేవుని వాక్యము ద్వారా తనను ఆదరించబడినటువంటి తపన ఆమెలో ఉంది కనుక శ్రద్ధగా ఆమె ఆలకించింది. అయ్యో, ఉదయకాలం నుంచి నేను రంగుపొడి అమ్ముకున్నానే, ఇక నేను త్వరగా ఇంటికి వెళ్తే బాగుండని ఆలోచన చేయలేదు. ఈనాడు వాక్యం వింటున్నటువంటి వారిలో ఒకవేళ కొంతమంది ఉండొచ్చు, త్వరగా ముగిస్తే బాగుండు అనొచ్చు, లేదా త్వరగా ఇంటికి వెళ్ళాలి అనేటువంటి ఆలోచన కలిగి ఉండవచ్చు. అలాంటి ఆలోచన కలిగి ఉంటే వాక్యం వినడం ద్వారా ఏ ప్రయోజనం నీకు లేదు. ఎప్పుడు ప్రయోజనకరంగా నీకు వాక్యం మారుతుంది అంటే నీ మనస్సు, నీ ఆలోచన, నీ హృదయం అంతా కూడా దేవుని వాక్యం మీద పెట్టి వింటున్నప్పుడు. దేవుని వాక్యము ఎలా వినాలి అంటే దేవుడు నా గురించి ఏదో మాట్లాడబోతూ ఉన్నాడు, నా సమస్య గురించి ఏదో మాట్లాడబోతూ ఉన్నాడు, నా కుటుంబం గురించి ఏదో మాట్లాడబోతూ ఉన్నాడు, నాకున్నటువంటి పరిస్థితులను బట్టి దేవుడు ఏదో మాట్లాడబోతూ ఉన్నాడు. ఆ మాటలు ఏమిటో నేను వినాలి అనేటువంటి ఆసక్తి కలిగి వినాలి. లేదా నీ విశ్వాసమును స్థిరపరచుకోవడానికి దేవుడు ఏ మాటలైతే వినిపింపజేస్తూ ఉన్నాడో నీ సేవకుని ద్వారా ఆ మాటలను శ్రద్ధగా ఆలకించగలిగినటువంటి హృదయాన్ని నువ్వు కలిగి ఉండాలి. అప్పుడు నీ జీవితంలో ఆ వాక్యము ఫలింప చేయబడి నీ కుటుంబానికి మేలుకరంగా, నీ జీవితానికి ఆశీర్వాదకరంగా అది మారుతుంది. అందుకే ఇక్కడ దైవభక్తి కలిగినటువంటి స్త్రీ అని రాయబడ్డది. ఈ దైవభక్తి కలిగినటువంటి స్త్రీ ఆమె విన్నది, విని ఏం చేసింది అంటే చూడండి ఒకసారి ఆ 14వ వచనంలో చూస్తే ఆ 3వ లైన్ ఒకసారి చూడండి. ప్రభువు ఆమె హృదయము తెరిచెను గనక పౌలు చెప్పిన మాటల యందు లక్ష్యం ఉంచెను. ఆమె దైవభక్తి కలిగి దేవుని మాటలు వినడము ద్వారా అక్కడ ఏం జరిగింది అంటే ప్రభువు ఆమె యొక్క హృదయాన్ని తెరిచాడు. హల్లెలూయా. ఆమెతో మాట్లాడుతున్నాడు ప్రభువు. ఆమె జీవితంలో ఉన్నటువంటి సమస్య గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఆమె కుటుంబం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరి గురించి ఇక్కడ ప్రత్యేకంగా మాట్లాడుతూ ఉన్నాడు అంటే లూదియా ఒక కుటుంబం గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. లూదియా కుటుంబము ఇంకా రక్షింపబడలేదు. లూదియా కుటుంబము ఇంకా దేవునిలో నడవడం లేదు. లూదియా కుటుంబంలో ఇంకా రక్షింపబడినటువంటి పిల్లలు ఉన్నారు. ఈనాడు నువ్వు ఒక్కదానివే రక్షింపబడి ఉండొచ్చు. నువ్వు ఒక్కదానివే దేవునికి 24 గంటలు నువ్వు ప్రార్థన చేస్తుండొచ్చు. నువ్వు ఒక్కదానివే నీ కుటుంబ భారము కలిగి నువ్వు ప్రార్థిస్తూ ఉండొచ్చు. నీ పిల్లలు ఒకవేళ దేవుని మాట వినట్లేదేమో, నీ మాట కూడా వినట్లేదేమో. నీ పిల్లలు ఒకవేళ వ్యర్థమైనటువంటి మార్గములు నడుస్తున్నారేమో. నీ భర్తే కావచ్చు, లేదా నీ భార్యే కావచ్చు, ఒకవేళ వారు సరి అయినటువంటి త్రోవలు నడవకుండా పోతున్నారేమో. నీ కుటుంబంలో నువ్వు ఒక్కనివే విశ్వాసి అయి ఉండొచ్చు, ఒక్కదానివే విశ్వాసి అయి ఉండి ఒకవేళ నీవు నీ కుటుంబం అంతా రక్షింపబడాలి అని ఆశ సంకల్పము కలిగి ఉండి దేవుని మాటలు వింటే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ భక్తి నీ కుటుంబాన్ని మారుస్తుంది.
నీ ఆశ నీ కుటుంబాన్ని మారుస్తుందని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఇక్కడ లూదియా దేవుని మాటలు వింటున్నప్పుడు ప్రభువు ఆమె యొక్క హృదయమును తెరిచాడు అని వ్రాయబడింది. ఆమె ఇంకా విశ్వాసంలో ఎదుగుతుంది, ఇంకా వినాలనేటువంటి ఆసక్తి చూపెడుతుంది. ఈ మాటలు నా కొరకే ప్రభువు మాట్లాడుతున్నాడని గ్రహిస్తుంది. ఇదిగో నా కుటుంబం కొరకే మాట్లాడుతున్నాడని గ్రహిస్తుంది ఆమె. అంతేకాకుండా ఇదిగో ఈ మాటలు నేను వినడమే కాదు, నా కుటుంబానికి కూడా నేను వినిపించాలి అనేటువంటి ఆశ ఆమెలో పుట్టింది. ఎంతమంది ఈరోజు మీ కుటుంబంతో వచ్చి ఈ యొక్క వాక్యం వింటున్నారు? ఎంతమంది నీ పిల్లలు కూడా ఈ వాక్యం వినాలని ఎంతమంది అందరూ కలిసి నీ కుటుంబం కలిసి ఈ వాక్యాన్ని వింటున్నారో వారు ఈ రాత్రికాల సమయంలో ధన్యులు. ఎందుకంటే దేవుని వాక్యము నీ కుటుంబంలోనికి వస్తుంది. దేవుని వాక్యము ద్వారా నీ కుటుంబం మార్చబడబోతుంది. దేవుడు గొప్ప కార్యము నీ కుటుంబంలో చేయబోతూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, లూదియా హృదయము తెరవడము ద్వారా లూదియా ఏం చేసిందో తెలుసా? ఆ మాటలు విని విశ్వాసం ఉంచి, ఇదిగో ఈ మాటలు నా కుటుంబానికి కూడా వినబడితే వాళ్ళు కూడా రక్షింపబడతారు అనేటువంటి నీ విశ్వాసముతో ఆమె దైవజనులను ఇంటికి తీసుకొని వెళ్ళిందట. తీసుకొని వెళ్ళి ఏమన్నా తెలుసా? అయ్యా, నా కుమారుడు తప్పిపోతున్నాడయ్యా, నా కుమార్తె తప్పిపోతుందయ్యా, నేను ఎన్నిసార్లు నీ గురించి చెప్పినా కూడా వినట్లేదయ్యా, ఒక్కసారి నువ్వన్నా చెప్పాయా, నీ ద్వారా దేవుడు ఒకవేళ వారిని మారుస్తాడేమో అని చెప్పేసి ఆసక్తితో ఆ సేవకుని ఏం చేసిందట? ఆమె తన ఇంటికి తీసుకొని వెళ్ళింది. చూడండి, అక్కడ 15వ వచనంలో చూసినట్లయితే 15వ వచనం చూడండి. 15వ వచనం, ఆమెయు ఆమె ఇంటివారును బ్యాప్టిజము పొందినప్పుడు ఆమె, నేను ప్రభువునందు విశ్వాసము గలదానినని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి ఉండుడని వేడుకొని మమ్మును బలవంతము చేసెను. నేను ప్రభునందు విశ్వాసము గలదానని మీరు ఎంచితే. ఎప్పుడు తెలుస్తుంది విశ్వాసము గలదని? ఎప్పుడు తెలుస్తుందండి? శ్రద్ధగా ఆలకించినప్పుడు, దేవుని మాటలు శ్రద్ధగా విన్నప్పుడు. చాలామందిని మనం చూస్తుంటాం, కానీ కొంతమంది ఏం చేస్తారు? కొంతమంది ఏదో రకమైనటువంటి పనులు చేస్తారు. వాక్యం ఉంటే బైబిల్ చూడకుండా, బైబిల్లో చూడరు, ఎక్కడనో మనసు పెట్టి చూస్తారు, పక్క వాళ్ళ సైడ్ చూస్తారు, లేదంటే వాచ్ వైపు చూస్తారు ఎప్పుడు సమయం అవుతుందని, లేదంటే ఫోన్ పట్టుకొని చూడవచ్చు, లేదా ఇంకేదో రకంగా వాళ్ళు అక్కడ కూర్చుని వాక్యం దగ్గర కూర్చొని కూడా వాక్యం వినకుండా వాళ్ళు చూస్తూ ఉంటారు. కానీ ఇక్కడ లూదియా మాత్రము ఎలా ఉంది అంటే ప్రభువునందు విశ్వాసము కలిగినటువంటి స్త్రీగా ఉంది. దాన్ని గమనించాడు పౌలు, దాన్ని గమనించాడు. అందుకే ఆమె కూడా అంటుంది, అయ్యా, నేను విశ్వాసరాలని నీకు అనిపిస్తే నా ఇంటికి రండి అయ్యా అన్నది. అన్నప్పుడు పౌలు ఏం చేశాడు తెలుసా? అమ్మా, నువ్వు విశ్వాసము గలదానివి, నేను చూస్తున్నాను, వాక్యం చెప్తుంటే ఇక్కడ ఎవ్వరు సరిగా వినట్లేదు, కానీ నువ్వు బాగా వింటూ ఉన్నావు అంటే నువ్వు విశ్వాసము కలిగినటువంటి దానమని నాకు అర్థమైపోయింది. దేవుని వాక్యం మీద నీకు ఎంత ఆసక్తి ఉందో నాకు అర్థమైపోయింది గనక నేను ఇంకా నీ ఇంటికి రావడానికి ఇష్టపడుతూ ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒక మంచి కుటుంబంలోనికి వెళ్ళి అక్కడ ఇంకా సువార్తను చెప్పి దేవుని వాక్యమును చెప్పి బలపరచడానికి పౌలు సిద్ధపడ్డాడు. అంటే కారణం ఆ కుటుంబము ఎంత ఆసక్తితో ఉందో చూడాలి. మనం ఆసక్తితో ఉందో మనకు అర్థమైపోతూ ఉంటుంది. దేవుని బిడ్డలారా, ఈనాడు దేవుడు కోరుకునేది ఏంటంటే నీలో ఆసక్తి దేవునికి కావాలి, నీలో ఉన్నటువంటి ఆ విశ్వాసము దేవునికి కావాలి, నీలో ఉన్నటువంటి ఆ యొక్క దేవుని మీద ఉన్నటువంటి ప్రేమ దేవునికి కావాలి. దేవుడుని ఎవరైతే ఎక్కువగా ప్రేమిస్తారో వారిని దేవుడు దర్శిస్తాడు, వారితో దేవుడు మాట్లాడతాడు, వారిని దేవుడు బలమైనటువంటి కోటగా దేవుడు వారికి ఎల్లప్పుడూ కూడా తోడుగా ఉంటాడు. అందుకని దావీదు అంటాడు, నీవు నా కోట, నా కొండ అంటాడు. ఆయనే కోట అంటే కాపాడేటువంటి వాడు, ఎత్తైనటువంటి కొండ అంటే ఆయనను ఆశీర్వదించేటువంటి వాడు ఆయనే అని తెలియజేస్తూ ఉన్నాడు. ఈనాడు ఆశీర్వాదం నీకు కావాలంటే దేవుని వల్లనే దొరుకుతుంది. ఒక కాపుదల నీకు కావాలి అంటే దేవుని వల్లే దొరుకుతుంది. దేవుడు రక్షించినంతగా ఎవరు కూడా నేను రక్షించలేరు. దేవుడు కాపాడినంత చక్కగా ఎవరు కూడా నిన్ను కాపాడలేరు. అందుకనే
దేవుని బిడ్డలుగా నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని యందు విశ్వాసము కలిగి ఉంటే ఈ మేలులన్నీ కూడా నీ జీవితంలో నీకు వస్తాయని జ్ఞాపకం చేసుకోవాలి. లూదియా అందుకే ఇక్కడ ఏం చేసిందంటే వారి ఇంటికి తీసుకొని వెళ్ళి ఇంకా విశ్వాసములో బలపడడానికి దేవుని మాటలను వింటుంది. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మనకు బాగా తెలిసినటువంటి పరిచయం ఉన్నటువంటి వారు ఉన్నారు. ఎవరు వాళ్ళు అంటే ఇద్దరు స్త్రీలు ఉన్నారు. మరియా, మార్త అనేటువంటి స్త్రీలు ఉన్నారు. ఈ మరియా మార్తల ఇంటికి కూడా యేసుక్రీస్తును ఆహ్వానించారు. యేసుక్రీస్తు వారి ఇంటిలోనికి వెళ్ళినప్పుడు యేసుక్రీస్తు వాక్యం చెబుతున్నప్పుడు ఎవరి దగ్గర కూర్చున్నారట? వాక్యం దగ్గర కూర్చుంది ఎవరు? మరియా కూర్చుంది. మార్త ఏం చేసింది? మార్త వెళ్ళి విస్తారమైన పనులు పెట్టుకొని ఆ పనులు చేయడానికి ఇష్టపడ్డది. ఇప్పుడు యేసుక్రీస్తు ఇంటికి వస్తే యేసుక్రీస్తు దగ్గర ఉండాల్సింది పోయి పనులు చేయడం ప్రారంభించింది ఆమె. కొన్నిసార్లు అలాగే ఉంటుంది. దేవుని వాక్యము మనతో మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉంటే ఆ మాటలు వినకుండా వేరే పని చేస్తూ ఉంటే దేవుని మాటలు ఎలా మనకు అర్థమవుతాయి? అంటే దేవుని మాటలు మనం వ్యర్థంగా పోగొట్టుకున్నటువంటి వారమే కదా. దేవుని వాక్యమును సరైనటువంటి క్రమములో వినకపోతే, దేవుని వాక్యము మన యుద్ధకు వచ్చినప్పుడు దాన్ని గ్రహించకపోతే ఇంకా మన జీవితంలో మనము ఎప్పుడు దాన్ని గ్రహించగలుగుతామో జ్ఞాపకం చేసుకోవాలి. అందుకనే మార్తల్లాగా ఎవరైనా ఉంటే దయచేసి రాత్రికాల సమయంలో గ్రహించాలి. నేను మరియ వలె యేసుక్రీస్తు యొక్క పాదముల యొద్ద కూర్చోవాలని గ్రహించాలి. యేసుక్రీస్తు మాటలు నేను వినడమే ప్రాముఖ్యమని గ్రహించాలి. ఈ లోకంలో ఉన్నతమైనటువంటిది ఏంటి అంటే దేవుని యొక్క వాక్యం. ఈ లోకంలో ఉన్నతమైనటువంటి శ్రేష్టమైనటువంటిది ఏంటిది అంటే దేవుని యొక్క మాటలు. దేవుని మాట్లాడుతూ ఉన్నప్పుడు నీకు ఎలాంటి పని ఉన్నా, ఎంత భారమైనటువంటి పని ఉన్నా కూడా దాన్ని విడిచిపెట్టి దేవుని వాక్యం ద్వారా కూర్చుంటే నీ సమస్యలన్నీ కూడా దేవుడు తీసివేస్తాడు. నీ సమస్యలన్నింటిలో కూడా దేవుడు చక్కటి పరిష్కారాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. అదెంత పెద్ద సమస్య అయినా కావచ్చు, కానీ దాన్ని దేవుడు సులువుగా తీసివేస్తాడు. అందుకనే మరియ ఏం చేసిందంటే యేసుక్రీస్తు యొక్క పాదముల యొద్ద కూర్చొని దేవుని వాక్యాన్ని వింటుంది. ఎందుకంటే ఆమె దేవుని వాక్యమే శ్రేష్టమైందని గ్రహించింది కనుక. లూదియా కూడా దేవుని వాక్యాన్ని శ్రద్ధగా విని తన కుటుంబాన్ని కూడా ఆమె రక్షించుకున్నటువంటి స్త్రీగా మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. లూకాసు సువార్త 18వ అధ్యాయము, లూకాసు సువార్త 18వ అధ్యాయము 35వ వచనంలో మనం చూసినట్లయితే 35వ వచనము, లూకాసు సువార్త 18వ అధ్యాయము, లూకాసు సువార్త 18వ అధ్యాయం చూడండి ఒకసారి. ఒక గుడ్డివాడు తో పక్కన కూర్చుని భిక్షం అడుక్కొనుచుండెను. జన సమూహములు దాటిపోవచ్చున్నట్టు వాడు చప్పుడు విని ఇది ఏమని అడగగా వారు నజరేయుడైన యేసు ఈ మార్గమున వెలుచున్నాడని వానితో చెప్పిరి. యేసుక్రీస్తు యెరికో పట్టణమునకు సమీపమై వెళుతూ ఉన్నప్పుడు, యేసుక్రీస్తు వెళుతుంటే ఆ మార్గంలో అనేకులు కూడా వెళుతూ ఉన్నారు. వెళుతూ ఉన్నప్పుడు కళ్ళు లేనటువంటి వాడు, గుడ్డివాడు అంటే కళ్ళు లేనటువంటి వాడు, ఈ కళ్ళు లేనటువంటి వాడు రోడ్డు పక్క కూర్చొని భిక్షాటన చేస్తూ ఉన్నాడు. వచ్చిపోయేటువంటి వారు ఏదైనా ఇస్తే దానితో తన జీవితాన్ని గడుపుకోవాలని అక్కడ కూర్చున్నటువంటి వ్యక్తిలా మనం చూస్తూ ఉన్నాం. ఆ వ్యక్తి ఈ చప్పుడు విన్నాడు. ఏం చప్పుడు విన్నాడు అంటే చాలామంది ఆ దారిన వెళ్ళిపోతూ ఉండేటువంటి చప్పుడు విన్నాడు. కొన్నిసార్లు కళ్ళు ఉన్నటువంటి వారికంటే కళ్ళు లేనటువంటి వారే ఎక్కువగా గమనిస్తూ ఉంటారు. ఈ కళ్ళు లేనటువంటి వాడు ఏంటి వీళ్ళందరూ కూడా వెళుతూ ఉన్నారు, ఇక్కడ ఏం జరుగుతుంది అని చెప్పేసి ఆ సౌండ్ వైపు విని ఎవరో వెళ్తూ ఉన్నారు ఇక్కడ అని చెప్పేసి తెలుసుకున్నాడు. ఎవరు వెళ్తున్నారయ్యా అంటే అందులో ఒక ఆయన చెప్పాడు, ఇక్కడ యేసుప్రభు వెళ్తూ ఉన్నాడు. యేసుప్రభు వెనకాల చాలామంది జన సమూహము వెళుతూ ఉన్నది అని చెప్పేసి చెప్పాడు. చెప్పగానే ఆ గుడ్డివాడు ఏం తలంచాడు అంటే, గుడ్డివాడు అనుకున్నాడట,
ఈ యేసుక్రీస్తు అనేకులను స్వస్థపరుస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు అనేకులను కూడా బాగు చేస్తూ ఉన్నాడు. అనేకుల యొక్క గుడ్డితనం తీసివేస్తూ ఉన్నాడు. కుష్ఠరోగులను బాగు చేస్తూ ఉన్నాడు. అలాగే మరి ఊచ చేయగల వారిని బాగు చేస్తూ ఉన్నాడు. దయ్యము పట్టినటువంటి వారిని బాగు చేస్తూ ఉన్నాడు. అలాగే రోగాలతో ఉన్నటువంటి వారిని స్వస్థపరుస్తూ ఉన్నాడు. అలాంటి గొప్ప ఆయన నా ముందు నుంచి వెళ్తున్నాడా అని చెప్పి గ్రహించి ఏం చేశాడంటే, ఆయన గుడ్డితనం ఉన్నప్పటికీ, ఆయనకు సహాయము చేసేటువంటి వారు ఎవరు లేనప్పటికీ ఆయన ఏం చేశాడట, గట్టిగా కేకలు వేయడం ఆయనే మొదలు పెట్టాడు. చూడండి 37వ వచనంలో చూసినట్లయితే, 37వ వచనము 18వ అధ్యాయం 37వ వచనంలో లూకా వార్త, వారు నజరేయుడైన యేసు ఈ మార్గంన వెలుచున్నాడని వానితో చెప్పిరి. అప్పుడు వాడు, యేసు దావీదు కుమారుడా నన్ను కరుణింపుమని కేకలు వేయగా ఊరకుండుమని ముందట నడుచున్నటువంటి వారిని గద్దించిరి. ఈయన ఏం చేస్తున్నాడు వినగానే ఊరుకున్నాడండి. కనులున్నటువంటి వారు సిగ్గుపడతారు కదా. యేసుక్రీస్తును దర్శించాలి అంటే, యేసుక్రీస్తుని ఏదైనా అడగాలి అంటే వారు సిగ్గుపడతారు. అయ్యో నేను ఎలా వెళ్ళి అడగాలి అంతమందిలో అనుకుంటారు. కానీ ఈ కళ్ళు లేనటువంటి వాడు ఏం చేశాడంటే కేకలు వేసి అరుస్తూ ఉన్నాడు. నజరేయుడైన యేసు ఏమంటున్నాడు, నజరేయుడైన యేసు నన్ను కరుణించుము అని కేకలు వేస్తూ ఉన్నాడట. హల్లెలూయా, హల్లెలూయా. ఈనాడు నీ జీవితంలో ఏదైనా సమస్య ఉంటే నువ్వు ఏం చేయాలో తెలుసా? దేవుని వైపు చూసి కేకలు వేయడం నేర్చుకోవాలి. దేవా, నీవు మాత్రమే ఈ సమస్యను తీసివేయగలవు తండ్రి, నీవు మాత్రమే నన్ను స్వస్థపరచగలవు తండ్రి, నీలోనే ఈ సమస్య నాలో నుండి వెళ్ళిపోతుంది ప్రభువా అని దేవుని వైపు తిరిగి నువ్వు కేకలు వేయడం నేర్చుకోవాలి. అంటే ప్రార్థించడం నేర్చుకోవాలి. సిగ్గుపడకూడదు, అవమానం అనుకోకూడదు. దేవునికి ప్రార్థించడం ద్వారానే మేలు జరుగుతుందని గ్రహించాలి. అందుకనే ఈ గుడ్డివాడు ఏం చేస్తున్నాడంటే, నజరేయుడైన యేసు అని చెప్పేసి ఆయన పిలుస్తూ ఉన్నాడు. ఎంతమందిలో పిలుస్తున్నాడు? చాలా మందిలో పిలుస్తూ ఉన్నాడు. అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా, శిష్యులు కూడా ఏమంటున్నారంటే, ఊరుకోండు అంటున్నారు. ఊరుకో, నువ్వు ఎక్కువగా అరవద్దు, ఆయన ఎవరు అనుకుంటున్నావు అని చెప్పేసి వారు కూడా ఆయనను ఊరుకోబెట్టడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ దేవుని బిడ్డలారా, ఆయన ఊరుకోలేదండి. ఆయన ఏం చేశాడంటే, ఆయనలో ఉన్నటువంటి బలహీనత పోయేంత వరకు కూడా ఆయన కేకలు వేయడం మొదలుపెట్టాడు. అందుకనే యేసుక్రీస్తు ఆ కేకలు విన్నాడు. ఏం చేశాడంటే, ఎవరు ఇదిగో ఇక్కడ కేకలు వేస్తూ ఉన్నారు, ఏమైంది ఆయనకు అని చెప్పేసి యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళి చూశాడు. దగ్గరికి వెళ్ళి ఆయనను తట్టినప్పుడు ఆయన అంటున్నాడు, నజరేయుడైనటువంటి క్రీస్తు ఏం చేయాలంట, ఆయనకేం చేయాలన్నాడు, నేనేమి నీకు చేయగోరుచున్నావని అడగగా ప్రభువా, వాడు ప్రభువా నేను చూపు పొందగోరుచున్నాను అన్నాడు. హల్లెలూయా. ఏం కావాలట ఆయనకు? అంటే ఆయనలో ఉన్నటువంటి బలహీనత ఏంటి? చూపు లేదు, చూడలేకపోతున్నాడు. మనలాగా చూడలేకపోతున్నాను. అన్నీ ఉన్నాయి, కానీ కాళ్ళు ఉన్నాయి, చేతులు ఉన్నాయి, జ్ఞానం ఉంది, అలాగే అన్నిటి విషయంలో కూడా మంచి ఆలోచన ఉంది. కానీ ఆయనకేం లేదంటే చూడడానికి అవకాశం లేదు. రంగులు గుర్తుపట్టలేడు, మనిషిని గుర్తుపట్టలేడు, ఇంటి వారిని గుర్తుపట్టలేడు, ఏ ప్రాంతంలో ఉన్నాడో కూడా ఆయన గుర్తు తెలియదు, ఏ దారిలో కూర్చున్నాడో కూడా తెలియదు, ఎవరు వెళ్తున్నారో కూడా తెలియదు. అలాంటి బలహీనత కలిగి ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఆయన గుడ్డివాడై చూడలేకపోతూ ఉన్నాడు. కానీ ఈనాడు కనులున్నటువంటి వారు కూడా చూడలేకపోతూ ఉన్నారు. కొన్నిసార్లు నిజమైన దాన్ని చూడలేకపోతున్నారు, దేవుని వైపు చూడలేకపోతున్నారు. దేవుడు సమీపంగా ఉన్నప్పటికీ దేవుని కనులారా చూడలేనటువంటి హృదయాలు కలిగినటువంటి వారు ఉన్నారు. దేవుని బిడ్డలారా, ఇక్కడ ఈయన అంటున్న గుడ్డివాడు దేవుణ్ణి, యేసుక్రీస్తును గుర్తుపట్టి అంటున్నాడు, అయ్యా నా యొక్క శరీరానికి ఉన్నటువంటి అవిటితనాన్ని నువ్వు తీసివేసేటువంటి దేవుడు ప్రభువా, నేను నిన్ను చూడదగినట్లుగా, నేను నిన్ను చూస్తున్నట్లుగా
నాకున్నటువంటి గురుడితనమును తొలగించు ప్రభువా అన్నాడట. హల్లెలూయా, హల్లెలూయా. ఈనాడు యేసు క్రీస్తును చూడలేనటువంటి గురుడితనము ఎవరిలోనైనా ఉంటే ఈనాడు అడగవలసిన దేవుని ఏమని అడగాలి అంటే, ప్రభువా నాలో ఉన్నటువంటి ఆత్మీయమైనటువంటి ఆ గురుడితనము ఒకవేళ నాలో ఉంటే దాన్ని తీసివేయి ప్రభువా అని అడగాలి. నేను చూడలేనటువంటి ఆ హృదయము, ఆ కన్నులు నాకుంటే ప్రభువా దాన్ని తొలగించయ్యా, నిన్ను చూసే కన్నులు నాకు అనుగ్రహించు ప్రభువా. నిన్ను నేను చూడాలి ప్రభువా, నిన్ను గుర్తుపట్టేటువంటి కనులు నాకు దయచేయి ప్రభువా అని దేవుణ్ణి అడగాలి. అప్పుడు దేవుడు మన మనోనేత్రములను తెరుస్తాడు. గురుడివాడు ఎప్పుడైతే యేసు క్రీస్తు వైపు చూసి అడుగుతూ ఉన్నాడో, నా గురుడితనమును పోగొట్టమని అడుగుతూ ఉన్నాడో, అప్పుడు యేసు క్రీస్తు ఏం చేశాడో తెలుసా? ఏమంటున్నాడు ఆయన? చూడండి 42వ వచనం చూడండి. యేసు, చూపు పొందుము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచినని వానితో చెప్పాను. హల్లెలూయా, హల్లెలూయా. ఏం స్వస్థపరిచిందట? ఏం విశ్వాసం స్వస్థపరిచింది? ఏం విశ్వాసం? నీ విశ్వాసం అన్నాడు కదా. నీ విశ్వాసం అంటే ఏం విశ్వాసం అది? ఆయన యొక్క విశ్వాసం ఏం విశ్వాసం అంటే, నేను ప్రభుని చూడాలన్నటువంటి విశ్వాసం. ఆయన గురుడివాడు యొక్క ఏం కోరుకుంటున్నాడంటే, నాకు కనులు ఉంటే నేను దేవుని చూడాలి అనుకున్నాడు, ప్రభుని చూడాలి అనుకున్నాడు. అందుకనే ఆశ కలిగి ఆయన దేవుణ్ణి అడిగినప్పుడు ఆయన ఏం చేశాడంటే, చూడుము అని సెలవు ఇచ్చాడట. హల్లెలూయా. నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచింది. మనలో ఉన్నటువంటి విశ్వాసం ఈ రాత్రికాల సమయంలో నిన్ను స్వస్థపరచబోతుంది. నీలో ఉన్నటువంటి విశ్వాసం నిన్ను గొప్ప చేయబోతుంది. నీలో ఉన్నటువంటి విశ్వాసము నిన్ను మార్చబోతుంది, నిన్ను గొప్పగా ఆస్వాదించబోతుంది. జ్ఞాపకం చేసుకొని అడుగుతున్నావా దేవుణ్ణి? ప్రభువా నేను విశ్వాసముతో నాయనా జీవించాలి తండ్రి, విశ్వాసము ద్వారా నా జీవితాన్ని కట్టుకోవాలి ప్రభువా, విశ్వాసము ద్వారా నా జీవితంలో ఆ నాయన వాక్యము ద్వారా నేను పునాదులు వేసుకోవాలి ప్రభువా, విశ్వాసము ద్వారా నేను జీవించాలి ప్రభువా అని దేవుని నువ్వు అడుగుతూ ఉంటే, ఈ రాత్రికాల సమయంలో దేవుడు నీకు దాన్ని అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్నాడు, నీకు ఇవ్వడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. అందుకనే నువ్వు శ్రేష్టమైన దానిని కోరుకోవడానికి ఇష్టపడాలి. ప్రార్థన చేసేటప్పుడు అనేక మాటలు ప్రార్థన చేద్దాం, అనేక మాటలు అనేక విజ్ఞాపనలు మనము దేవునికి ప్రార్థన చేస్తాం. అందులో వ్యర్థమైనవన్నీ, అందులో నీకు పనికొచ్చేవన్నీ, అందులో దేవునికి నీకు మధ్యలో నిన్ను బలపరిచేటివి ఎన్ని ఉన్నాయో ఎప్పుడైనా ప్రశ్న వేసుకున్నావా? ఎప్పుడైనా ఆలోచన చేస్తున్నావా? ప్రభుతో నిన్ను అంటుకట్టుబడలు చేసేలా నువ్వు ఎప్పుడైనా ప్రార్థన చేస్తున్నావా? ఆ మనవులను దేవునితో పలుకుతున్నావు, ప్రభువా నేను ఇలా ఉండాలి ప్రభువా, నా ఆత్మీయ జీవితం ఇలా కట్టు ప్రభువా. దేవుని బిడ్డలారా, మనం ఇది అది అని కోరుకునే దానికంటే ఎక్కువ కూడా నా ఆత్మీయ జీవితం మీరు స్థిరపరచండి. నేను నీలో స్థిరపరచబడాలి ప్రభువా అని నువ్వు కోరుకుంటే, దేవుడు ఒక మాట అంటున్నాడు, మొదటగా నీవు విశ్వాసమైనటువంటి నువ్వేం చేయాలంటే ఆయన నీతిని, ఆయన రాజ్యమును నువ్వు వెతకడం నేర్చుకోవాలి. ఆయన రాజ్యమును, ఆయన నీతిని నువ్వు మొదటగా వెతికితే నీకు కావలసినవి ఏంటియో అవన్నీ కూడా దేవుడు సమకూరుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనకు కావలసినవన్నీ కూడా ఆయన ఇస్తాడు. ఎందుకో తెలుసా? అడగక మునుపే నీ అక్కర్లన్నీ తీర్చేటువంటి దేవుడు, అడగక మునుపే నీకేం కావాలనో ఇచ్చేటువంటి దేవుడు. నీ తల్లి నీ గురించి ఆలోచన చేయకపోవచ్చు, నీ తండ్రి నీ గురించి ఆలోచన చేయకపోవచ్చు, నీ భర్త నీ గురించి ఆలోచన చేయకపోవచ్చు, నీ భార్య నీ గురించి ఆలోచన చేయకపోవచ్చు, లేదా తల్లిదండ్రులైనటువంటి మీ పట్ల మీ పిల్లలు ఆలోచన చేయకపోవచ్చు. కానీ నీవు నమ్మిన దేవుడు, నువ్వు విశ్వసిస్తున్నటువంటి యేసు క్రీస్తు నీలో కార్యం చేయడానికైనా ప్రతి క్షణము ఆలోచన చేస్తూ ఉన్నాడు. నువ్వు ఏమి తినాలనో, ఏమి కట్టుకోవాలనో, ఎలా జీవించాలనో, నీ అవసరత ఏంటో ప్రతిదీ కూడా ఆయనే ఆలోచన చేస్తూ ఉన్నాడు. ఎందుకో తెలుసా? నీకంటే ఎక్కువ ఆయనకు నీ మీద బాధ్యత ఉంది. హల్లెలూయా. భూత భవిష్యత్ వర్తమాన కాలంలో ఉన్నటువంటి దేవుడు, ఆయనకు సమస్తము తెలుసు. నువ్వు ఎలా జీవించాలో ఆయనకు తెలుసు. నీకు ఏ సమయమున ఏది అవసరమో తెలుసు. కాబట్టి ఆ సమయమున అది ఇచ్చి నిన్ను బలపరచడానికి ఆయన ఎల్లప్పుడూ కూడా సిద్ధంగా ఉంటాడు. హల్లెలూయా. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరుస్తాం. నిజంగా ఎంత గొప్ప దేవుడు అండి. అడిగితేనే అమ్మ అన్నం పెడుతుంది, కానీ దేవుడు అడగకపోయినా కూడా దేవుడు నీకు
సహాయం చేస్తూ ఉన్నాడు. ఇక్కడ గుడ్డివాడు అందుకే విశ్వాసం ఉంచాడు. ఆ విశ్వాసం ఎంత గొప్పది అంటే ఆ గుడ్డివాని విశ్వాసము తన యొక్క గుడ్డితనమును పోగొట్టేటువంటి గొప్ప విశ్వాసం. అందుకనే మనం కూడా విశ్వాసాన్ని కలిగి ఉండాలి. అందుకే ఇక్కడ అంటూ ఉన్నాడు దేవుని బిడ్డలారా, మరొకసారి మనం చూసినట్లయితే రోమీలకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 7వ వచనంలో మనం చూసినట్లయితే ఆయన అంటున్నటువంటి మాట మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం. రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 7వ వచనంలో అంటాడు, కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గురించిన మాట వలన కలుగును అంటున్నాడు. మరి నువ్వేం వింటున్నావు? జక్కయ్య దేవుని మాటలు విన్నాడు. దేవుని మాటలు విని ఆయన తన జీవితాన్ని మార్చుకున్నాడు. తన జీవితంలో ఉన్నటువంటి వ్యర్థమైన దాన్ని తొలగించుకున్నాడు. దేవుని కొరకు ఆయన జీవించడానికి ఇష్టపడ్డాడు. ప్రభువును తన కుటుంబంలోనికి ఆహ్వానించుకున్నాడు. అందుకనే ప్రభు అన్నాడు, జక్కయ్య నేడు నీ ఇంటికి రక్షణ వచ్చింది అన్నాడు. హల్లెలూయా. నీ ఇంటికి రక్షణ వచ్చిందా? నీ జీవితంలో నువ్వు ఒక్కదానివి రక్షణ పొందితే సరిపోదు. నీ ఒక్కడివి రక్షణ పొందితే సరిపోదు, కానీ నీ కుటుంబం అంతా కూడా రక్షణలోనికి రావాలి. నీ కుటుంబం అంతా దేవునిలో జీవించాలి. అప్పుడే నిజమైనటువంటి ఆనందాన్ని నువ్వు అనుభవించగలుగుతావు. దానికి మూలం ఏంటంటే విశ్వాసము ద్వారా నీవు స్థిరపరచబడాలి. దేవుని వాక్యం మీద విశ్వాసం ఉంచాలి. దేవుని వాక్యాన్ని విశ్వాసముతో విన్నప్పుడు అప్పుడు నీవును, నీ కుటుంబము, నీ ఇంటి వారందరూ కూడా రక్షింపబడతారు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో దేవుడు మనకు తెలియజేస్తున్నటువంటి మాట ఏంటంటే నువ్వు వినడం నేర్చుకో. ఆ వినేటువంటి మాటను బట్టి నువ్వు విశ్వాసం ఉంచు, దేవుడు అద్భుత కార్యాలు నీలో చేస్తాను అంటున్నాడు. 119వ కీర్తన 119వ కీర్తన చూడండి ఒకసారి. 119వ కీర్తన 105వ వచనం చూడండి. కీర్తనకారుడు అంటున్నాడు, నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునై ఉన్నది. నీ న్యాయ విధులను నేను అనుసరించేదనని నేను ప్రమాణము చేసి ఉన్నాను. నా మాట నెరవేర్చుదును. యెహోవా, నేను మిక్కిలి శ్రమపడుచున్నాను. నీ మాట చొప్పున నన్ను బ్రతికించుము. నీ వాక్యము నా పాదములకు దీపము అంటున్నాడు. మలిచావులే, మరి పిలిచావులే, నన్ను తలచావులే, మరి పిలిచావులే, అరచేతుల్లో నన్ను చెక్కుకున్నావులే, అరచేతుల్లో కున్నావులే. ప్రభువా కాచితివి ఇంత కాలం, కాచితివి ఇంత కాలం, కాచితివి ఇంత కాలం, కాచితివి ఇంత కాలం. ప్రార్థన చేసుకుందాం. దేవుడు మనల్ని కాపాడి తన కృపలో వర్ధిల్లింపజేసి నీవు ఎక్కలేనంత ఎత్తైన కొండ నిన్నెక్కించి మహామహిమతో దేవుడు నిన్ను నడిపించి నా కృప నీకు చాలును అనంతగా దేవుడు బలపరిచి ప్రతి శోధన నుండి, ప్రతి అపాయముల నుండి, ప్రతి కీడుల నుండి, ప్రతి దుఃఖము నుండి, ప్రతి వేదన నుంచి దేవుడు నిన్ను కాపాడినందుకు దేవునికి స్తుతి చెల్లిస్తాం. ఎంత గొప్ప దేవుడో తండ్రి, ఎంత జాలి కలిగినటువంటి దేవుడో ప్రభువా. అయ్యా, నీ ప్రేమ నన్ను విడవలేదు తండ్రి, నీ కృప నన్ను విడవలేదు ప్రభువా, నీ కరుణ నన్ను విడిచిపోలేదు ప్రభువా. అవును తండ్రి, నీ ప్రేమను నేను ఎంతగా కొనియాడిన మా ప్రభువా అది తక్కువే నాయన. ఒక తల్లి కంటేను, తండ్రి కంటేను, అన్నదమ్ముల కంటేను తండ్రి ఎంతగానో నువ్వు ప్రేమించినటువంటి దేవుడో ప్రభువా. అవునయ్యా, నీ బిడ్డల యొక్క కష్టమును తండ్రి నువ్వు చూస్తున్న దేవుడు. ఎవరైతే కన్నీరుతో మొర పెడుతున్నారో తండ్రి, ఎవరైతే విశ్వాసముతో వాక్యమును విని గ్రహించారో, ఆ వాక్యమును తండ్రి లూదియవలె అంగీకరించుకున్నారో తండ్రి, వారందరినీ రాత్రికాల సమయంలో దర్శిస్తున్న దేవా నీకు స్తోత్రము. నీ బలమైన ఆత్మచేత, నీ శక్తి కలిగిన ఆత్మచేత మీరు నింపుతున్న స్తోత్రాలు.
నీ అభిషేకమును మీరు అనుగ్రహిస్తున్నందుకు స్తోత్రాలు ప్రభువా. అవునయ్యా, నీ కనికరము లేకపోతే మేము జీవించలేం ప్రభువా. నీవు ఒకసారి మా ప్రభువా కన్ను మూస్తే, నువ్వు ఒకసారి మమ్మల్ని మర్చిపోతే తండ్రి మేము నశించిపోయేటువంటి వారం ప్రభువా. కానీ ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడని సెలవిస్తున్నటువంటి దేవుడు తండ్రి, నీకు స్తోత్రం. ఎంత జాలి కలిగినటువంటి మనస్సు తండ్రి. అయ్యా, నీవు కంటికి కునుకు లేకుండా కాపాడుతున్నందుకు స్తోత్రాలు ప్రభా. వ్యాధులతో ఉన్నటువంటి బిడ్డలను స్వస్థపరచండి, బలహీనతలో ఉన్నటువంటి బిడ్డలను స్వస్థపరచండి, దుఃఖంలో ఉన్న బిడ్డలకు ఓదార్పును దయచేయండి ప్రభా. ఆదరణ లేక ఎదురు చూస్తున్నటువంటి బిడ్డలు తండ్రి, అంగలారుస్తున్నటువంటి బిడ్డలు నాయన, హాస్పిటల్లో ఎంతోమంది ప్రభు అంగలారుస్తూ ఉన్నారు. అయ్యా, కొట్టుమిట్టాడుతున్నారు తండ్రి, సహాయము కొరకు ఎదురు చూస్తున్నారు. కుటుంబాల్లో నాయన సహాయము కొరకు ఎదురు చూస్తున్నారు ప్రభు. వారి సమస్యలు ఎవరికి చెప్పుకోలేకపోతున్నారయ్యా, వారి హృదయ వేదన ఎవరికి చెప్పుకోలేకపోతున్నారు తండ్రి. కానీ హృదయాన్ని గ్రహించేటువంటి దేవుడవయ్యా, ఈ రాత్రికాల సమయంలో తండ్రి సంపూర్ణమైనటువంటి విడుదల బిడ్డలకు కలుగునుగాక. యేసుక్రీస్తు నామములో గొప్ప విడుదల వారికి కలుగునుగాక. వారికి నాయనను గొప్ప విడుదల అనుగ్రహిస్తున్న స్తోత్రాలు ప్రభువా. ఆదరించండి. ఎక్కడ 2-3 నా నామపేట కూడి ప్రార్థిస్తారో వారి మధ్యలో నేను ఉంటానన్నావు. మా మధ్యలో మీరు ఉన్నందుకు స్తోత్రాలు ప్రభువా. ఈ పరిచర్ను బలపరచండి తండ్రి, ఈ దాసరాల్ని బలపరచండి. ఒంటరి జీవితంలో తండ్రి అయ్యా ఎన్నో ఒడిదుడుకులు ఎదురవుతున్నప్పటికీ ప్రభువా ఈ పరిచర్ను కొనసాగిస్తున్నారు. అయ్యా, పట్టు వదలకుండా తండ్రి విశ్వాసముతో సాగిపోతున్నారు. అయ్యా, పిల్లలను తండ్రి పోషించుకుంటూ మా ప్రభువా, అయ్యా నీకు స్తోత్రములు తండ్రి. ఎన్నో బాధలు అనుభవిస్తూ మా ప్రభువా అయ్యా నాయన సాగిపోతూ ఉంటుండగా నీవే తండ్రిలా తల్లిలా మా ప్రభువా ఆదరించండి తండ్రి. అవును తండ్రి, నీ వాక్యం సెలవిస్తుంది ప్రభువా, భయపడకము నేను నీకు తోడుగా ఉన్నాను అన్నావు. ఈ రాత్రికాల సమయం ధైర్యపరచండి ప్రభువా, ధైర్యపరచండి తండ్రి. అయా నీకు వందనాలు తండ్రి. దిగులు తొలగించండి ప్రభువా. అయా నీకు స్తోత్రాలు ఆదరించండి తండ్రి. అవును తండ్రి, అనేకులను తండ్రి బలపరిచేటువంటి సాధనముగా మీరు వాడుకోనండి. ఈ పరిచర్య అంచెలంచెలుగా యేసు క్రీస్తు నామములో వర్ధిల్లును గాక. అనేకులు వచ్చి మా ప్రభువా ఈ వాక్యమును విని తండ్రి అయా నీకు వందనాలు తండ్రి, నూతనమైనటువంటి మేలులు అనుభవించుదురుగాక. తండ్రి నీకు స్తోత్రాలు. నీ ద్వారము తెరవండి ప్రభువా, బలపరచండి. నీ సేవకురాలి పక్షాన ఉండండి అయా, వారి పిల్లల పక్షాన మీరు ఉండండి ప్రభువా. అయా, విధవరాళ్ళు నువ్వు విడిచిపెట్టేటువంటి దేవుడు కాదు ప్రభువా. సహాయం చేయండి తండ్రి, తోడుగా ఉండండి, ధైర్యపరచండి ప్రభువా. అయా, తండ్రి లేనటువంటి పిల్లలను తండ్రి నువ్వు బలపరిచేటువంటి దేవుడు ప్రభువా. అయా నీకు వందనాలు తండ్రి, నేను ఆదరిస్తాను, ఆదరణకర్తనని తెలియజేశాను. ఈ బిడ్డల పక్షాన తండ్రి మీరు ఉండండి ప్రభువా. అయా నీకు స్తోత్రాలు. ప్రతి అవసరతలను ఆయన మీరు తీర్చండి తండ్రి. ప్రత్యేకముగా మా ప్రభువా ఈ పరిచర్ను గొప్పగా నడిపించి కుటుంబంలో ఏ లోటు లేనటువంటి వారిగా నూతన శక్తిని పొందుకొని నడిచే బిడ్డలుగా మీరు ఆశీర్వదించని ప్రార్థిస్తున్నా. ప్రత్యేకముగా మా ప్రభువా ఈ రాత్రికాల సమయంలో సంపూర్ణమైనటువంటి నాయన ఈ యొక్క మా ప్రభువా ఆరాధనను జరిపించుకోవడానికి మీరు అనుగ్రహించిన భాగ్యములకే స్తోత్రాలు తండ్రి. ఎంతమంది అయితే ఏకీభవించి మోకరించారో వారందరినీ ఉన్నతంగా మీరు దీవించండి, ఇంకా విశ్వాసంలో స్థిరపరచండి. లూదియా వలె మా ప్రభువా జక్కయ్య వలె తండ్రి అయా నీకు స్తోత్రములు తండ్రి. వారి హృదయాలు మార్చబడి తండ్రి విశ్వాసంలో స్థిరపరచగలిగినటువంటి స్వభావం దయచేయండి. దావీదు వలె తండ్రి నీ వాక్యమైన పాదములకు దీపము చేసుకొని అయా వారు జీవించినట్లుగా సహాయం చేయండి ప్రభువా. నీకు స్తోత్రాలు తండ్రి. దిగుల నుంచి వేదన నుంచి కాపాడి రక్షించి ఈ రాత్రికాల సమయం ధైర్యపరిచి మా ప్రభువా మరొక నూతన మాసములో తండ్రి అడుగు పెట్టడానికి మీరు కృపనిచ్చారు. ఈ మాసం అంతట్లో కూడా తండ్రి గొప్ప మేళ్ళ చేత ఆయన తృప్తిపరచండి. ఇంట్లో నుంచి వెళ్తున్నప్పుడు లోనికి వస్తున్నప్పుడు దీవించండి. ఉద్యోగములను వ్యాపారమును దీవించి ఆస్వాదించండి తండ్రి. వారి రెక్కల కష్టార్జితమును తండ్రి ఆయా వస్తున్నటువంటి రాబడిని మీరు దీవించి ఆస్వాదించండి. కుటుంబ అవసరతలను తీర్చబడి ఇంకా మిగులుబాటును సహాయం చేయండి ప్రభువా. నీకు స్తోత్రాలు తండ్రి. ప్రమాదం నుంచి కీడుల నుంచి తప్పించండి, శోధనల నుంచి తప్పించండి, చీకటి శక్తుల నుంచి అంధకార శక్తుల నుంచి సాతాను బంధకాల నుంచి అయా తప్పించి మా ప్రభువా నీ కాపుదల నీ భద్రతను అనుగ్రహించి నడిపించమని సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో మిక్కిలి వినయముతో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.